రైట్. పుల్లాపందుల రామమూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మహాభారత యుద్ధానికి మూలం కర్ణుడు. కర్ణుడే లేకపోయినట్లయితే మహాభారత యుద్ధమే లేదు. చరిత్రలో నిజమైనటువంటి స్నేహితులు కర్ణుడు, దుర్యోధనుడే అనటంలో సందేహమే లేదు. అయితే పాపం వాళ్ళిద్దరిని చాలామంది దుష్టచతుష్టయంలో చేర్చారు. ఆ పరిస్థితి అట్లాంటిది. వాళ్ళు మంచివాళ్ళైనా కానీ దుర్మార్గులకు సహాయం చేశారు కాబట్టి దుష్టచతుష్టయంలో చేరారు, అంతే. కర్ణుడే లేకపోతే మహాభారతమే లేదు. అందుకే కర్ణాభరణం అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. క్రీస్తు, మహమ్మద్ ప్రవక్త, కృష్ణుడు, కర్ణుడు కాని అక్షరంలో పుట్టినటువంటి వాళ్ళందరూ జన్మించినప్పుడు కొన్ని వింతలే జరిగాయి. ఒక ఆయనేమో జైల్లో పుట్టాడు, ఒక ఆయనేమో గొడ్ల కాపర్లో పశువుల శాలలో పుట్టాడు, ఇంకొకతని పెళ్లి కానటువంటి అమ్మాయికి జన్మించాడు. ఆయనే కర్ణుడు. క్రీస్తు కూడా అంతే. కర్ణుణ్ణి, క్రీస్తుని అందరూ కూడా ఆ కాలంలో చాలా అవమానపరిచారు. పెళ్లి కాని అమ్మాయికి పుట్టారా మీరు అని అవమానపరిచారు. అవన్నీ అవమానాలన్నీ భరించి చిట్ట చివరికి వాళ్ళంతే ఏదో చూపించారన్నమాట. అదే దైవశక్తి. క్రీస్తు భగవాన్ను చిట్ట చివరిలో తన యొక్క దివ్యశక్తిని చూపించాడు. అలాగే కర్ణుడు కూడా. అసలు మరణమే లేనటువంటి వాడు కర్ణుడు. అటువంటి వాడికే మరణం వచ్చేట్టు చేసినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణమాయకు అందరూ కూడా లొంగి ఉండాల్సిందే, అది తప్పదు. కుంతీదేవి మంచి యుక్త వయస్సులో ఉన్నప్పుడు దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళింది. ఆయన పాపం తపస్సులో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఆ సమయంలో ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆయన ఈమెకి ఒక వరాన్ని ఇచ్చాడు. అమ్మా, నీవు మంచి అందగత్తెవి, పైగా రాజకుమార్తెవి. నీ జోలి ఎవరైనా కానీ వస్తారేమో, అవమానపరుస్తారేమో, అందుకని నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను అని చెప్పాడు. నీకు ప్రాణాపాయ పరిస్థితి, ఇబ్బంది వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని నువ్వు పఠిస్తే ఎవరైనా వచ్చి నీ ఆపద తీరుస్తారు అని మంత్రోపదేశం చేశాడు. సరే, ఈమె పెద్ద ఆమె అయిపోయింది. ఎవరు? కుంతీదేవి. ఈ పెద్ద ఆమె అయిపోయింది. 16-17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈమెకు ఇచ్చినటువంటి ఆ మంత్రాన్ని మర్చిపోయింది పాపం. రాజకూతురు కాబట్టి రాజమందిరం మీద తలస్నానం చేసి ఆమె తల తుడుచుకుంటూ ఉంది. ఆ సమయంలో ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడిని చూసింది. సూర్యాస్తమయ సమయంలో చూసింది. పాపం మంత్రబలాన్ని మర్చిపోయింది. వెంటనే అనుకుంది, నాకు ఈ ఆకాశంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు నాకు కావాలి అనుకుంది. వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఎలా ప్రత్యక్షమయ్యాడు? కిరీటము, భుజకీర్తులు వాటితోటి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అడిగింది, ఎవరయ్యా నువ్వు అని అడిగింది. రమ్మనేది నువ్వే, వచ్చిన తర్వాత ఎవరు అడిగేది నీవేనా అని అన్నాడు ఆయన సూర్యభగవానుడు. నేను అడిగింది ఆకాశంలో ఉండేటువంటి సూర్యబింబాన్ని అనిందనమాట. ఆ సూర్యబింబమే ఇది. అందరికీ అలా కనిపిస్తా. ముల్లోకాలకి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటిది నేనే, కానీ అసలు స్వరూపం ఇదే అని వచ్చాడు. ఇప్పుడంటే వేరు పరిస్థితి. సంతానం కలగాలంటే ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ కలియుగంలో, ఆ కాలంలో వాళ్ళ యొక్క దృష్టి ఉదరం మీద పడితే చాలు, గర్భం అవుతుందన్నమాట. ఆ రకంగా కుంతీదేవి గర్భాన్ని దాల్చింది. ఆ సమయానికి ఆమెని తీసుకెళ్ళి ఆ పాండురాజుకి ఇవ్వాలి అని, వివాహం చేయాలి అని నిశ్చితార్థం కూడా చేశారు. ఆ సమయంలో ఈమె గర్భాన్ని ధరించింది. మరి అట్లా పిల్లవాడు పుట్టాడు. ఆయన కాస్త వెళ్ళిపోయాడు. వచ్చిన పని అయిపోయింది కదా, అందుకని వెళ్ళిపోయాడు సూర్యభగవానుడు.
మరి ఎట్లా ఈ పిల్లోడిని ఏం చేయాలి, బోరుని ఏడ్చిందనమాట. శ్రీకృష్ణ పరమాత్మ అన్నిటికీ కూడా కారణం ఆయనే, శ్రీకృష్ణుడే. ఆయన్ని స్మరించిందనమాట. ఆయన ప్రత్యక్షమయ్యాడు. అన్నా ఏం చేయాలి ఈ పిల్లోడిని అని అడిగింది.